సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రీనివాస్. వివరాలకు వెళ్లే ముందు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. కేంద్రాన్ని శాసించే స్థాయిలో పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులనే గెలిపించండి. ప్రజలకు రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపు. ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు. పెద్దపల్లి పార్లమెంటు స్థానానికి బరిలో 17 మంది అభ్యర్థులు. సేవా కార్యక్రమాలతో సమాజ శ్రేయస్సు కోసం దోహదపడండి. చలివేంద్రం ప్రారంభోత్సవంలో పౌరులకు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపు. ఏడేళ్లుగా ప్రజల దాహార్తిని తీర్చుతూ కనిలో ఆదర్శంగా నిలుస్తున్న రూపా సేఠ్. పలువురి అభినందనలు. పాత్రికేయ ప్రస్థానం నుండి పెద్దపల్లి పార్లమెంటు బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన సీనియర్ జర్నలిస్ట్ ఎస్ కుమార్ స్పెషల్ స్టోరీ. జనగామ గ్రామంలో వైభవంగా ప్రారంభమైన పోచమ్మ తల్లి బోనాలు. బూత్ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేస్తాం. రామగుండం కార్పొరేషన్పై ఎంఐఎం జెండాను ఎగరవేస్తాం. ఎంఐఎం నాయకుల వెల్లడి. స్వర్గీయ దారా కుమార్ వర్ధంతిని పురస్కరించుకొని కనిలో సేవా కార్యక్రమాలు నిర్వహించిన కాంగ్రెస్ ఎస్సీసెల్ నాయకులు. వివరాలు చూద్దాం. కేంద్రాన్ని శాసించే స్థాయిలో ఇప్పుడు జరగబోతున్న పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులందరినీ ఎంపీగా గెలిపించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజలకు పిలుపునిచ్చారు. పెద్దపల్లి పార్లమెంటు టీఆర్ఎస్ సన్నాహక కమిటీ సమావేశం కోసం వచ్చే నెల 1న సాయంత్రం 5 గంటలకు గోదావరికని శారదానగర్ డిగ్రీ కాలేజీ గ్రౌండ్లో నిర్వహించనున్న కేసీఆర్ సభా స్థలాన్ని మరోసారి మంత్రి ఇక్కడి ఎమ్మెల్యే కోరుకంటి చందర్, సిపి సత్యనారాయణతో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వం నుండి సంపూర్ణమైన సహకారం అందించాల్సిన అవసరం ఉందన్నారు. దీనికోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపులో భాగంగా 16కు 16 ఎంపీ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకోవాలంటే ప్రజలంతా సహకరించాలని, మద్దతుగా వచ్చే నెల 1న జరగబోతున్న ఈ సభకు విజయవంతం చేయాలని మంత్రి కోరారు. మొత్తం గ్రౌండ్ అంతా నింపేస్తారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఏర్పాటు చేసేటువంటి బహిరంగ సభ, కేసీఆర్ గారు పాల్గొనేటువంటి బహిరంగ సభ ఏర్పాటు దాదాపుగా పూర్తిగా వస్తున్నాయి. గోదావరికని పట్టణంలో డిగ్రీ కాలేజ్ ఆవరణలో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం కోసం పూర్తి స్థాయిలో అన్ని సౌకర్యాలు ఉండే విధంగా దాదాపు 3-4 రోజుల నుంచి మా స్థానిక శాసనసభ్యులు కోరుకంటి చందర్ గారి నేతృత్వంలో ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఎండ వేడి ఎక్కువ ఉన్నది కాబట్టి వచ్చేటువంటి ప్రజలందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా మంచినీటి వ్యవస్థ కానీ, తర్వాత వచ్చే దారులన్నీ బాగుండేటట్టు కానీ, సకాలంలో మీటింగ్ పూర్తి చేసుకొని ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయే విధంగా మరి సెక్యూరిటీకి సంబంధించి రోడ్స్ కానీ ఇవన్నీ కూడా, పార్కింగ్స్ కానీ ఇవన్నీ కూడా మరి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అశేషంగా తరలి వచ్చేటువంటి ఈ యొక్క సభ చాలా గొప్పగా సక్సెస్ అవుతున్నటువంటి ఉద్దేశంతో దాదాపు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించిన శాసనసభ్యులందరూ, అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలందరూ కూడా నిమగ్నమై పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కూడా ఈ యొక్క మీటింగ్ పర్యవేక్షణ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఏదేమైనా పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో ఈ యొక్క సభ
మేము చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాం. ఇప్పటికి జరిపినటువంటి సభలు ఏవైతే ఉన్నాయో కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, అదేవిధంగా కేటీఆర్ గారి సభలన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతున్నటువంటి నేపథ్యంలో మరి గోదావరికంలో ఏర్పాటు చేసేటువంటి సభ ద్వారా ఒక సంకేతాన్ని పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఇచ్చే విధంగా ఉండేటట్టుగా ఈ సభ నిర్వహణ జరగబోతూ ఉంది. అదేవిధంగా మన అధినాయకులు కేసీఆర్ గారి యొక్క సందేశం కూడా మరి ప్రజలను ఉద్దేశించి ఈ పార్లమెంటు ఎన్నికల సందర్భంలో కేంద్ర ప్రభుత్వంలో మన యొక్క పాత్ర ఏ విధంగా ఉండబోతూ ఉంది, కేంద్రంలో మనం బలమైన శక్తిగా ఉన్నట్టయితే ఈ రాష్ట్రానికి జరిగేటువంటి మేలు ఏ విధంగా ఉంటుంది, కీలక పాత్ర మనం 16 నియోజకవర్గాలు గెలుచుకున్నట్టయితే ఏ విధంగా పోషించగలుగుతాం అనేటువంటి చాలా విషయాలను కూడా ప్రజలకు మరి తెలియజెప్పేటువంటి విషయంగా ఈ యొక్క సభను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి గోదావరికని పారిశ్రామిక ప్రాంత ప్రజలందరితో పాటు 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా అశేషంగా కదలి వచ్చి ఈ యొక్క సభను పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతున్నాను. సభాస్థలిని పరిశీలించిన వారిలో మంత్రి వెంట తెరాస శ్రేణులు మూల విజయారెడ్డి, కందుల సంధ్యారాణి, కొంకటి లక్ష్మీనారాయణ, పాతిపల్లి ఎల్లయ్య, మారుతి, అభిషేక్రావు, చుక్కల శ్రీనివాస్, నూతి తిరుపతి, చిలకలపల్లి శ్రీనివాస్, పిల్లి రమేష్, కుమ్మరి శ్రీనివాస్, ఫేస్ శ్రీనివాస్, డీసీపీ సుదర్శన్ గౌడ్ తదితరులు ఉన్నారు. పెద్దపల్లి పార్లమెంటు స్థానానికి అంతిమంగా 17 మంది అభ్యర్థులు బరిలో నిలవబోతున్నారు. గురువారం మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియగా 27 మంది అభ్యర్థుల్లో పోటీకి అర్హత సాధించిన 17 మంది అభ్యర్థులు ఎన్నికల సమరానికి సై అంటూ తమ సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనకు వివరించేందుకు మా కరెస్పాండెంట్ పూదర్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, ఓవర్ టు యు. లోక్సభ ఎన్నికల పర్వంలో గురువారంతో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం కూడా పూర్తయింది. మధ్యాహ్నం 3 గంటలకు గడువు ముగియడంతో పెద్దపల్లి పార్లమెంటు స్థానం నుండి అంతిమంగా 17 మంది అభ్యర్థులు బరిలో నిలవబోతున్నారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాలను కలిగి ఉన్న పెద్దపల్లి పార్లమెంటు స్థానం నుండి ఎంపీగా పోటీ చేసేందుకు తొలుతగా 27 మంది ఆసక్తిని ప్రదర్శిస్తూ తమ నామినేషన్లు సమర్పించారు. పరిశీలనలో 10 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురికావడంతో 17 మంది అభ్యర్థులు మాత్రమే పోటీ చేసేందుకు అర్హతను సాధించారు. అయితే ఉపసంహరణకు అభ్యర్థులు ఎవరు ఆసక్తిని చూపకుండా పోటీకి సై అనడంతో ఏప్రిల్ 11వ తేదీన జరగబోయే ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంటు స్థానం నుండి 17 మంది అభ్యర్థులు బరిలో నిలవబోతున్నారు. 2 అభ్యర్థులు అదనంగా ఉన్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణలో 2 ఈవీఎంలు నిర్వహించాల్సిన పరిస్థితి అనివార్యంగా కనిపిస్తోంది. అయితే పెద్దపల్లి పార్లమెంటు స్థానం నుండి బరిలో 17 మంది ఉన్నప్పటికీ ప్రధాన పోటీ మట్టుకు ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల మధ్య కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓవర్ టు స్టూడియో. సేవా కార్యక్రమాలతో సమాజ శ్రేయస్సు కోసం ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ పిలుపునిచ్చారు. విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడి తిలక్ నగర్ డౌన్ ఆటో యూనియన్ సమీపంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఏటా వేసవి కాలంలో చలివేంద్రాలను నిర్వహిస్తూనే ఉన్నామని ఆయన తెలిపారు. అయితే ఈసారి చలివేంద్రంలో ప్రజల సంక్షేమం కోసం అంబలి, చల్లాను కూడా అందించబోతున్నామని ఆయన వెల్లడించారు. అయితే సేవా కార్యక్రమాలతో ఈ ప్రాంత అభివృద్ధి కోసం అందరూ భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. మేము చాలా ఏళ్ళుగా ఈ యొక్క ప్రజా జీవితంలోకి వచ్చిన నాటి నుండి తిలక్నగర్ డౌన్లో ప్రతి ఏటా కూడా చలివేంద్రాన్ని ఉపయోగంలోకి తెచ్చేటువంటి ఆనవాయితీ నా దగ్గర ఉన్నది. ఈసారి విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఈరోజు చలివేంద్రాన్ని, అదేవిధంగా ఈ యొక్క ఆటో యూనియన్కి సంబంధించినటువంటి మిత్రులకు చల్లగా ఉండడం కోసం సల్వ పందిరిని కూడా వేసుకోవడం జరిగింది. ఈరోజు ఈ యొక్క చలివేంద్రంలో ప్రత్యేకంగా ఎండాకాలం అంతా అయిపోయేంత వరకు చల్లటి మజ్జిగ మరియు అంబలిని కూడా స్వచ్ఛమైనటువంటి మంచినీటిని అందించబోతూ ఉన్నాం. తప్పకుండా ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీవెనలతో గెలిచినటువంటి మేము, వాళ్ళ ఆశీర్వాదంతో గెలిచినటువంటి మేము మీ ప్రజల కోసమే, మీ అందరి కోసమే ప్రతి విషయంలో కూడా కార్యక్రమాలలో కానీ ఏ విషయంలోనైనా కూడా ప్రతి విషయంలో మీకు సహకారం అందించాలనేటువంటి ఉద్దేశం కొద్దీ, ప్రజలకు సౌకర్యాలు కల్పించాలనేటువంటి ఉద్దేశం కొద్దే ఇటు కార్యక్రమాలు అనేది ఈ పారిశ్రామిక ప్రాంతంలో చాలామంది స్వచ్ఛంద సేవా సంస్థలు నిర్వహించేటువంటి వాళ్ళు ఈ యొక్క చలివేంద్రాలను ఇట్లాంటి సేవలు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా
ఆనవాయితీను కంటిన్యూ చేయాలి. తప్పకుండా ప్రజలకు సేవ చేస్తే అది ఎప్పటికైనా కూడా మనకు తప్పకుండా గుర్తింపునిస్తుంది. దానికి ఉదాహరణనే మేము ఆనాడు చిన్న కుటుంబంలో నుంచి పుట్టినటువంటి మేము ప్రజా సేవే పరమపదిగా జీవించినటువంటి మేము ఇలా ప్రజలందరూ జీవించడంతోని ఇలా ఈ స్థాయికి రాగలం. తప్పకుండా ప్రజలకు సేవ చేస్తే ప్రజలు మనకు కూడా తప్పకుండా పట్టం కడతారనేది ఉదాహరణకు నేనే. కాబట్టి ప్రజా సేవలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యాచరణలో కార్యోన్ముఖులై ముందుకు సాగాలని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు తెరాస శ్రేణులు పాతిపల్లి ఎల్లయ్య, మాటిటి కుమారస్వామి, మాతంగి సురేష్, ఓదెలు రాజు, ఎండి ఫారూక్, చలకలపల్లి మహేందర్, బద్రి రాజు, నూతి తిరుపతి, బొమ్మగాని తిరుపతి గౌడ్, పిల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఎండాకాలం, చలికాలం, వర్షాకాలం, కాలం ఏదైనా దాహం వేసిన వారికి చుక్క నీరు అందించడమే మానవతా దృక్పథం అంటూ గోదావరికని లక్ష్మీనగర్లో కోహినూర్ షాపుకు చెందిన రూపా అనే సేట్ నిరూపించుకుంటున్నారు. గత 7 ఏళ్ల నుండి తన కోహినూర్ షాప్ ముందు ప్యూరిఫైడ్ పరిశుభ్రమైన చల్లటి నీటితో చలివేంద్రాన్ని నిర్వహిస్తూ ఈ రూపా సేట్ అందరికీ ఆదర్శమయ్యారు. కాలం ఏదైనా ఏడాదికి 365 రోజులకు 365 రోజుల పాటు కానీ షాపింగ్ కోసం వచ్చే ప్రజలందరికీ దాహం తీర్చేందుకు ఈ చలివేంద్రాన్ని నిర్వహిస్తూనే ఉన్నారు. 7 సంవత్సరాల నుంచి చలివేంద్రం నడిపిస్తాను. రోజుకు 15 క్యాన్ నడిపిస్తాను. చల్లటి కూల్ వాటర్ ఇస్తాను. వాటర్ నింపని ఇస్తాను, తాగటి ఇస్తాను. ఫ్రీ వాటర్ ఎంత అయినా తాగి. అయితే ఎవరి సహకారం లేకుండా రూపా సేట్ 7 ఏళ్ల నుండి చలివేంద్రాన్ని నిర్వహించడంపై పలువురు అభినందిస్తున్నారు. ఎప్పుడు వినియోగదారులతో రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో పరిశుభ్రమైన చల్లటి నీటితో కూడిన చలివేంద్రాన్ని కొనసాగిస్తూ రూపా సేట్ మరిన్ని సేవా కార్యక్రమాలను చేపట్టేందుకు కార్పొరేషన్ పరంగా ప్రజాప్రతినిధులు సహకరించాలని పలువురు కోరుతున్నారు. 3 సంవత్సరాల నుండి కోహినూరు ఫుట్వేర్ వారు మరి రూపా సేట్ గారు ప్రజలకు రోజు నిత్యంగా ప్రతి 360 రోజులు దినంలో రోజు ఒక 20-30 క్యాన్లతోని రోజు వాటర్ దానం చేస్తాను. కాబట్టి ఆయనకు భగవంతుడిగా మంచి కోరికలని అందరికీ ఆశిస్తున్నాం. మరి ప్రతిరోజు వచ్చే పోయేటోళ్ళందరికీ కూడా చల్లని నీళ్లు అందించినందుకు వానికి ఒక శుభాకాంక్షలు తెలుపుతున్నాం రూపా సేట్ గారికి. అదేవిధంగా మన ప్రజలకు కూడా ఇంకొకరు చూసి తోటలు చూసి ఇంకో లక్ష్మీనగర్ కాక ఇంకా వేరే నగర్ కూడా ఇట్లా ఎప్పుడు పోయేటట్టు వాటర్ సప్లై చేసేటట్టు చేయాలని అందరినీ కోరుకుంటున్నాం. గత 6-7 సంవత్సరాల నుంచి చల్లటి నీళ్ళు సంవత్సరానికి 360 రోజులు సప్లై చేస్తున్నాం. అలా అందులో గ్రామీణ ప్రాంతం వాళ్ళు ఇక్కడ ఎక్కువ శాతం ఇక్కడనే ఆగి మార్కెటింగ్ షాపింగ్ చేసుకోవడానికి వస్తారు. వాళ్ళు కూడా పిల్లలతో పాటు పెద్దోళ్ళు పిల్లలు అందరూ కలిసి వచ్చి ఇక్కడ బండి ఆపుకొని నిలబడి తాగి వాళ్ళు దిగి పిల్లలతో పాటు ఇలా తాగి అందరూ ఆనందపడుతున్నారు. దీనివల్ల ఒక ఉచిత సేవ చల్లటి నీరు ప్రజలకు చాలా సేవ చేస్తుంది. కాబట్టి పక్క పొంటి మేము ఉన్నాం, మాకు కూడా చాలా ఆనందం అనిపిస్తుంది. ఇది చూసి మేము చెప్పాలని ముందుకు వచ్చి మాట్లాడాం. ఇట్లా ఇంతకుముందు లక్ష్మీనగర్లో ఎవరైనా ముందుకు వచ్చి ఇట్లా చేస్తే ప్రజలు ఈ వేసవి కాలంలో ఎండాకాలంలో పల్లె ప్రాంతాల చాలామంది మన యొక్క లక్ష్మీనగర్ వాళ్ళ వాసులను జ్ఞాపకం చేసుకొని ఆనందిస్తారు. ఈ చేతులందరికీ ధన్యవాదాలు. ఇంకా రాబోయే కాలానికి ఇలాంటి లక్ష్మీనగర్లో చల్లటి చలివేంద్రం ఓపెన్ చేసి అందరికీ నీరు అందిస్తే మన లక్ష్మీనగర్కు చాలా మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయని అభినందిస్తూ. పాత్రికేయ వృత్తి నుండి మొదలైన పార్లమెంటు ఎన్నికల బరిలో నిలిచిన సీనియర్ జర్నలిస్ట్ ఎస్ కుమార్ ప్రస్థానం ఇప్పుడు పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచారు. జాతీయ పార్టీ అయిన బీజేపీ పక్షాన జర్నలిస్ట్ ఎస్ కుమార్ ఎంపీగా పోటీ చేస్తున్న ప్రస్థానం గోదావరికని కోల్బెల్ట్ ప్రాంతంలో ప్రధాన పత్రిక అయినటువంటి వార్తాపత్రికలో సుదీర్ఘకాలం పాటు జర్నలిస్టుగా కొనసాగిన ఎస్ కుమార్ అనేక సమస్యలపై కథాంశాలను రాసి జర్నలిస్ట్ రంగంలో ఫెలోషిప్ అవార్డును కూడా అందుకున్న చరిత్ర ఉంది. దశాబ్దాల కాలం క్రితం రాజకీయాల వైపు వెళ్లిన ఎస్ కుమార్ నమ్మిన సిద్ధాంతం ప్రకారం బీజేపీలోనే కొనసాగుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి తన పోరాట పటిమను చాటుకున్నారు.
అంతకుముందు ఇక్కడి మున్సిపల్ చైర్మన్గా పోటీ చేసి మెజారిటీ ఓట్లు సాధించుకున్నప్పటికీ విజయం సాధించలేకపోయారు. ఆ తర్వాత ధర్మపురిలో బీజేపీ పక్షాన ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఎస్ కుమార్ ఇప్పుడు అదే బీజేపీ పార్టీ గుర్తించి పెద్దపల్లి ఎంపీగా టికెట్ ఇవ్వడంతో బరిలో నిలిచారు. జర్నలిస్టుగా ఈ పార్లమెంటు పరిధిలో రామగుండం, మంతని, పెద్దపల్లి, మంచిర్యాల్, చెన్నూరు, బెల్లంపల్లి, ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిచయాలతో గెలుపే లక్ష్యంగా ఎస్ కుమార్ ముందుకు సాగుతున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాను చాటుకుని రామగుండం కార్పొరేషన్లో ఎంఐఎం జెండాను ఎగరవేసేలా కృషి చేస్తున్నట్లు ఎంఐఎం జిల్లా అధ్యక్షులు సయ్యద్ మస్రత్ పేర్కొన్నారు. గురువారం ఉదయం గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంఐఎం జిల్లా కోశాధికారి నిజాముద్దీన్తో కలిసి సయ్యద్ మస్రత్ మాట్లాడారు. తమను జిల్లా నాయకత్వంగా ఎన్నిక చేసిన రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. అన్ని స్థాయిల కమిటీలను ఏర్పాటు చేసి బూత్ స్థాయి నుండి ఎంఐఎం పార్టీని బలోపేతం చేసేలా చర్యలు చేపడతామని చెప్పారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ ప్రకారం అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు ఎంఐఎం సిద్ధంగా ఉందని, రామగుండం కార్పొరేషన్పై ఖచ్చితంగా ఎంఐఎం జెండాను ఎగరవేస్తామని అన్నారు. సమీపిస్తున్న పార్లమెంటు ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తామని చెప్పారు. గతంలో తెలుగుదేశం పార్టీలో మరియు కొన్ని రోజులు టీఆర్ఎస్ పార్టీలో పనిచేయడం జరిగినది. తెలుగుదేశం పార్టీలో కూడా వివిధ పదవుల్లో పనిచేయడం జరిగినది. మొన్ననే ఈ నెలనే ఎంఐఎం పార్టీలో పోయి జిల్లా ఎంఐఎం పార్టీ అధ్యక్షులుగా నాకు నియమించినందుకు ఎంఐఎం పార్టీ రాష్ట్ర అధ్యక్షులకు మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ, అలాగే రాబోయే ఎంఐఎం పార్టీని రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో కానీ, రాబోయే స్థానిక సంస్థలు ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ ఎలక్షన్లు కూడా కానీ మేము పార్టీని పటిష్టపరిచి ఎంఐఎం పార్టీని ఏదైతే భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి ఆశయాలు, జ్యోతిరావు పూలే గారి సిద్ధాంతాలను, అసదుద్దీన్ ఓవైసీ గారి నాయకత్వంలో పార్టీని పటిష్ట చేసి ఎంఐఎం పార్టీని బూత్ స్థాయి నుండి బూత్ స్థాయి నుండి వార్డు కమిటీలు వేసి ఆ వార్డులో ఎవరికి ఏ బలం ఉన్నది, ఆ వార్డులో ఎవరైతే గెలుస్తారో ఎస్సీ, బీసీ, మైనార్టీ ఎవరైనా పర్వాలేదు, గెలిచే సత్తా ఉన్న ఎవరికైతే గెలిచే సత్తా ఉంటుందో వారికి ఎంఐఎం పార్టీ బీఫామ్ ఇస్తుంది. రాబోయే రోజుల్లో కూడా మేము వార్డు కమిటీలు, పట్టణ కమిటీలు కానీ జిల్లా కమిటీలు కూడా అన్ని కమిటీలు కూడా పార్టీ ఆదేశానుసారం వేసి రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా రామగుండం కార్పొరేషన్లో ఎంఐఎం కార్పొరేటర్స్ ఉంటారని మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం. అలాగే ఎంఐఎం పార్టీ వారు కూడా ఏది పార్టీ ఆదేశానుసారం ఉన్నదో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మా అసదుద్దీన్ ఓవైసీ గారు ఎవరికి సపోర్ట్ చేయమంటే మేము వారికి సపోర్ట్ చేయడం జరుగుతున్నది. రాబోయే రోజుల్లో కూడా మేము ఖచ్చితంగా రామగుండం కార్పొరేషన్లో ఎంఐఎం జెండా ఎగురవేస్తామని మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం. ఎంఐఎం रामागुंडम कॉरपोरेशन इनका और डिस्ट्रिक्ट एमआईएम बाड़ी गिरने की वजह से आज गोदावरी खनी प्रेस क्लब में प्रेस मीटिंग रखी गई है। प्रेस मीटिंग रखने का मकसद ये है कि आने वाले म्यूनसिपल इलेक्शन, रामागुंडम कॉरपोरेशन इलेक्शन में हर जगह एमआईएम जेडपीटीसी हो, एमपीटीसी हो, कॉरपोरेशन हो, हर जगह कॉरपोरेटर्स को ठहरा करने की कोशिश चल रही है। लिहाजा रखने का मकसद यही है कि आने वाले इलेक्शन में हर जगह एमआईएम खड़ेती है, एमआईएम को हर जना साथ देना ये हमारी गुजारिश है। और हमारे वरिष्ठ जनाब असदुद्दीन ओवैसी साहब ने हर जगह पूरे हिंदुस्तान में मुसलमान हो या दलित हो, सिख हो या ईसाई हो, सबकी आवाज़ मिलकर पार्लियामेंट में आवाज़ उठाते हैं। उनकी ही कदम में कदम मिलाकर, उनके ही हाथ में हाथ मिलाकर मजलिस इत्तेहादुल मुस्लिमीन हर जगह हर गली में गूंज रही है। उसी की ज़िमन में सरज़मीन रामागुंडम कॉरपोरेशन में भी यहाँ पर एमआईएम को आगे बढ़ाने की कोशिश चल रही है। हमारे पेद्दापल्ली प्रेसिडेंट जनाब मसरत साहब का बहुत बहुत शुक्रिया अदा करता हूँ। విలేకరుల సమావేశంలో ఎంఐఎం నాయకులు ఖలీద్, అష్వక్, అషు, వాజిద్, తాజ్, ఫర్హాన్, అలీముద్దీన్, అప్సర్, అజ్జు, షబాజ్ తదితరులు పాల్గొన్నారు.
రామగుండం మున్సిపల్ మాజీ కౌన్సిలర్ దారకుమార్ ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ముందుగా ఐఎన్టీసీ కార్యాలయంలో దారకుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఇక్కడి అమ్మా పరివార్ అనాథ పిల్లల ఆశ్రమంలో అన్నదానం చేశారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఎస్ఎస్ఎల్ విభాగం నుండి స్వర్గీయ దారకుమార్ కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం చేసినటువంటి సేవలని సందర్భంగా కొనియాడారు. మా అందరి అప్పుడు మాజీ కౌన్సిలర్ మొదటి నుండి కూడా కాంగ్రెస్ అభిమానిగా కార్యకర్తగా తన జీవిత ప్రస్థానాన్ని ప్రారంభించి మొదటగా ఫోటోగ్రఫీ వృత్తిని చేస్తూ అంచెలంచెలుగా ఎదిగి కౌన్సిలర్గా రాణించి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల కార్యకర్తగా తన జీవితాన్ని ప్రారంభించి మరి మున్సిపల్ కౌన్సిలర్గా 2004లో జరిగినటువంటి ఎన్నికల్లో మరి అక్కడ ప్రజల ఆదరామరణలు పొంది కౌన్సిలర్గా ఎన్నికై అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో సంస్థ స్థానాన్ని పొంది మరి రామగుండం ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా ఉండి గత సంవత్సరం మన నుండి అకస్మాత్తుగా గుండెపోటుతోటి ఆయన భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయినాడు. ఆయన ఆశయాలను కొనసాగించడానికి అదేవిధంగా వారు కాంగ్రెస్ పార్టీకి చేసినటువంటి సేవలకు గుర్తింపుగా మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు పంజ శ్రీనివాస్ గారు మరియు యుగంధర్ గారు వారి ఆధ్వర్యంలో మరి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం వారి కుటుంబ సభ్యులు వారి సతీమణి రీటాభాయ్ గారు మరి వారి కుటుంబ సభ్యులందరూ కూడా వారి స్మారకార్థం మరి అనాథ శరణాలయంలో ఉన్నటువంటి అమ్మా పరివార పిల్లలకు అన్నదానం చేయడం చాలా అభినందనీయం. ఎందుకంటే ప్రియ మిత్రుడు నాతో పాటు కౌన్సిలర్గా చేసినటువంటి దారకుమార్ గారు మరి చనిపోయి 1 సంవత్సరం కాలం గడుస్తున్నది. మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కార్పొరేషన్ ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా ఉంటూ మరి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆయన ఎంతో చాలా కృషి చేశారు. మరి అటువంటి వ్యక్తి ఈరోజు లేకపోవడం చాలా బాధాకరం. కాంగ్రెస్ పార్టీ కూడా తీరని లోటు. మరి ఆ దేవుడు అతనికి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి మరి ఈరోజు పట్టణ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు పంజ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ యొక్క సంస్మరణ సభ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు మరి ఆయన జ్ఞాపకార్థంగా మరి అనాథ పిల్లలకు కూడా అన్నదానం చేసే కార్యక్రమం కూడా శ్రీనివాస్ చేపట్టడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. మరి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళను కూడా సమాయత్తం చేసుకుంటూ మరి అందరూ కలుపుగోలుగా ఉండే వ్యక్తి మరి ఈ మధ్య మా మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ఏదైతే అలా కుటుంబానికి మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఆ దేవుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి మరి ఆ దేవుని మరొకసారి ప్రార్థిస్తున్నాం. ఈరోజు మా ప్రియమిత్రుడు సోదరుడు స్వర్గీయ కుమార్ గారు చనిపోయి ఈ రోజుకు సంవత్సరమైన సందర్భంగా వారి కుటుంబానికి వారి యొక్క దైవ ఉండాలని చెప్పి ఈ సందర్భం కోరడం జరుగుతున్నది. వారు ప్రతినిత్యం పొద్దున్నే లేచి ప్రతి కార్యకర్తను నాయకుని ఇంటికి పోయి లేపి మరీ కలిసి పార్టీ పరిస్థితి గురించి వివరించే అటువంటి వ్యక్తి. ఏమాత్రం కూడా కుటిల లేనటువంటి వ్యక్తి. అందరితోటి మంచిగా స్నేహంగా ఉండి అన్ని పార్టీల వారితో స్నేహంగా ఉండి మంచిగా పార్టీ పట్ల నిబద్ధత ఉన్నటువంటి కార్యకర్త దారకుమార్ చనిపోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది. అదేవిధంగా ఈరోజు ఎస్సీసీఎల్కు సంబంధించినటువంటి నాయకులు దారకుమార్ను ఆదర్శంగా తీసుకొని పనిచేయాలని ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. దారకుమార్ గారు మాజీ కౌన్సిలర్ గారు నేటికి సంవత్సరం క్రితం ఈరోజు అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించి మా కుటుంబాన్ని ఆగం చేసి వెళ్ళిపోయాడు. మాకంటూ ఒక పెద్ద దిక్కుగా ఉండేవాడు. మాకు ఇప్పుడు ఎవరు లేకుండా ఏ పరిస్థితిలో ఉంది. మాకు పార్టీ వారు అండగా ఉండి మాకు ప్రతి క్షణం మాకు ఏది వచ్చినా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మాకు పరిష్కరిస్తున్నారు. మా బావగారు లేని లోటు మాకు ఎప్పుడు అవపడుతుంది. అతను నిరంతరం ప్రజలతో సేవలు చేసి ఎప్పుడు మా కుటుంబానికంటే ఎక్కువ ప్రజలనే ప్రేమించేవాడు. ఎప్పుడు ప్రజలతో ఉన్నారు. అతనికి ముఖ్యంగా చిన్నపిల్లలు చాలా ఇష్టం. అతనికి ప్రతిసారి చిన్నపిల్లలది చాచా నెహ్రూ దినోత్సవం అతను ముందుండి చేసేవాడు. కాబట్టి ఈరోజు అనాథాశ్రమంలో ఇక్కడ అన్నదానం కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నాయకులు గుమ్మడి కుమారస్వామి, మాంకాళి స్వామి, ధర్మపురి రవికుమార్, శ్రీనివాస్,
పెద్దలి ప్రకాష్, తానపర్తి గోపాలరావు, ఎండి ముస్తఫా, సుతారి లక్ష్మణ్ బాబు, నాయని ఓదలి యాదవ్, వీరబోయిన రవి, తిప్పారపు శ్రీనివాస్, యుగేందర్, గడ్డం శేఖర్, సతీష్ గౌడ్, గడ్డం సతీష్, చంద్రమోహన్, ఎంచర్ల మహేష్, సదానందం, ఎల్లేష్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం కార్పొరేషన్ పరిధి జనగామ గ్రామంలో పోచమ్మ తల్లి బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అనాదిగా వస్తున్నటువంటి ఆచారం ప్రకారం ముదిరాజ్ గంగపుత్రుల కులస్తుల సంయుక్త ఆధ్వర్యంలో 4 రోజుల పాటు జరగనున్న పోచమ్మ బోనాల వేడుకలు వైభవంగా మొదలయ్యాయి. ముదిరాజ్ గంగపుత్రుల ఆధ్వర్యంలో మొదలైన ఈ వేడుకల్లో గ్రామంలోని అన్ని కులాలకు చెందినటువంటి వారంతా ఐక్యతతో పాల్గొని పోచమ్మ బోనాల ప్రదర్శనను కన్నుల విందుగా జరిపించారు. గురువారం మొదలైన పోచమ్మ బోనాల కొలువులతో శుక్రవారం అమ్మవార్ల అలంకరణ, శనివారం పెద్దమ్మ తల్లి బోనాల వేడుకలు, చివరిగా ఆదివారం పెద్దమ్మ తల్లికి బలినిచ్చే వేడుకలతో ఈ పోచమ్మ బోనాల వేడుకలు ముగియనున్నాయి. క్రమశిక్షణకు కట్టుబడికి మారుపేరుగా రెడ్డి సంక్షేమ సంఘం నిలుస్తుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆర్జీవన్ జీఎం విజయపాల్ రెడ్డి తెలిపారు. గోదావరికని రెడ్డి సంక్షేమ సంఘం కార్యాలయంలో బుధవారం రాత్రి జరిగిన నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే జీఎంలు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఎవరికైనా సహాయం చేయాలన్నా మాటివ్వాలన్నా అంతా కలిసికట్టుగా ఏకతాటిపైకి వచ్చే సంఘం రెడ్డి సంక్షేమ సంఘమని తనకు చాలా సందర్భాలలో రుజువైందని చెప్పుకొచ్చారు. ఈ ప్రాంతం ఎమ్మెల్యేగా గెలవడంలో కీలక పాత్ర పోషించినటువంటి రెడ్డి సంక్షేమ సంఘం పాత్ర అమోఘమని వారందరికీ సందర్భంగా రుణపడి ఉంటానని తెలిపారు. మీరంతా కూడా ఇదే ఐక్యతతోని ఇదే ఐకమత్యంతోని ఉండాలి. ఎందుకు అనంటే తెలంగాణ ప్రాంతంలో సరే బీసీ మైనార్టీ ఎస్సీల జనాభా ఎంత ఉన్నా కూడా తీరా ఒక ఎమ్మెల్యేలు చూసినా ప్రజాప్రతినిధులు చూసినా కూడా పోయినసారి ఎమ్మెల్యేలను చూస్తే 42 మంది ఎమ్మెల్యేలు రెడ్డి ఎమ్మెల్యేలు. మరి వాస్తవంగా ఇప్పుడు మరి బీసీ ఎమ్మెల్యేలకు లేకపోతే మైనార్టీ ఎమ్మెల్యేలకు ఇట్లా చూస్తే అంటే ఒక కట్టుబడి ఉండి కష్టపడి తప్పకుండా ఒక పట్టుతోని ఉండి ఐకమత్యంతో నడిచేటువంటి వ్యవస్థ రెడ్డి వ్యవస్థ. అట్లాంటి వ్యవస్థను తప్పకుండా మన తెలంగాణ ప్రాంతంలో నడుస్తున్నది. మన రామగుండం నియోజకవర్గంలో కూడా అదేవిధంగా ఉండాలి. మొన్న మా దగ్గర నేను ఎన్నికలలో పోటీ చేస్తున్న సందర్భంలో ఒక 2-3 కలిసి మీ సహకారం కావాలని పోయినసారి ఎన్నికలలో
లేదు మేము ఎట్టి పరిస్థితుల్లో మీకు చేసేది లేదు అన్నారు. ఎందుకన్నా అంటే మా రామకృష్ణారెడ్డి చేస్తాడు కాబట్టి అని అన్నారు. ఇక నేను ఎవరికి ఫోన్ చేసి బంద్ చేసిన, నాకు ఒక 4-5 ఫోన్లు చేయగానే అనేసారు. తర్వాత నేను ఏం అనలే, ఎవరితో కూడా మాట్లాడలే, మా ఉద్యమ సహచరులతో మాట్లాడలే, ఎవరితో కూడా మాట్లాడలే. ఈసారి బిఫోరే అందరితో అన్నా, సరే అన్న మరి మేమైతే అధికారికంగా ప్రకటించేటువంటి పరిస్థితి ఉండదు, కానీ ఇంటర్నల్గా నీకు మా సహాయ సహకారాలు ఉంటాయని చాలామంది దీంట్లో ఉన్నటువంటి పెద్ద మనుషులతోని మాట తీసుకున్నా. మీరందరూ కూడా గెలిపించి నన్ను ఆశీర్వదించి గెలిపించినందుకు మీకు అందరూ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా శిరస్సు వంచి కృతజ్ఞతాభివందనాలు కూడా తెలియజేస్తున్నా. తప్పకుండా ఈ పరిపాలన అంతా కూడా మీకోసమే, ప్రజల కోసమే అని మేము ఆనాడు చెప్పినాం, ఈరోజు కూడా చెప్పుకుంటూ ప్రజా జీవితంలోనే గడుపుతూ ఉన్నాం. ఏ సందర్భం వచ్చినా, ఏ అవసరం ఉన్నా కూడా తప్పకుండా మీరంతా కూడా సరే, దీంట్లో కార్పొరేటర్లే లీడర్లే కావాల్సినటువంటి పనేం లేదు. మీరందరూ కూడా రెడ్డి సంక్షేమ కార్యాలయంలో మీకు ఉన్నటువంటి సహాయక బాధకాలు ఇబ్బందులు కానీ తెలియజేయండి. తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ముకుందరెడ్డి కానీ ప్రధాన కార్యదర్శులు కానీ ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యుల ద్వారా నేను ఏ పనైనా కూడా చేయడానికి సిద్ధంగా ఉంటాను. ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం అందరం కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా వాటిని మూడో కంటికి తెలియకుండా మనలో మనమే పరిష్కరించుకున్నట్లయితే అప్పుడు ఇబ్బందులు తక్కువ ఉంటాయి. కాబట్టి మనం అందరం కూడా ఏ ఇబ్బంది వచ్చినా కూడా మన అసోసియేషన్ దగ్గరికి వచ్చేసి మరి మన సమస్యలను తెలియజేసినట్లయితే తప్పకుండా మన ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, ఏదైనా సర్వీస్ చేయాలంటే చాలా ఇబ్బందులు ఉంటాయి, మాకు కూడా బాగా తెలుసు. ఎందుకంటే ఇక్కడ కూడా ఎంత చేసినా కూడా మనకు ఇంకా తక్కువే అనిపించింది అనుకుంటాం మనం అందరం కూడా, కానీ ఒకసారి సర్వీస్ చేయడానికి వస్తే అప్పుడు తెలుస్తాయి ఇబ్బందులు ఎలా ఉంటాయో. మరి ఈ రోజున ఇక్కడ ఎన్నికైనటువంటి కార్యవర్గము పెద్దలు తెలియజేశారు. ఇప్పటి వరకు 2014 నుంచి కష్టపడితే ఈ స్టేజ్కి వచ్చాము మనము. మరి ఇంకా ముందుకెళ్ళాలంటే మాత్రం ఇంకా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి మా వంతుగా కూడా తప్పకుండా సహకారాలు అందిస్తానని చెప్పి మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తూ, తప్పకుండా మనతో పాటు మనతో కలిసి ఉంటున్నటువంటి ప్రజల గురించి కూడా మనం ఆలోచించి ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకొని ఈ అభివృద్ధి పదంలో వెళ్ళడానికి మనం అందరం కూడా మరొకసారి ముందుకు రావాలని మరొకసారి కోరుకుంటూ, అనంతరం రెడ్డి సంక్షేమ సంఘం నూతన కమిటీ కార్యవర్గాన్ని ప్రకటించారు. సంఘం అధ్యక్షునిగా కంకనాల ముకుందరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కంది రవీందర్ రెడ్డి, కోశాధికారిగా పింగిలి భాస్కర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా బొద్దిరెడ్డి సురేందర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్గా రామిడి శ్రీనివాస్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్గా చింతల రాజరెడ్డి, డిప్యూటీ జనరల్ సెక్రటరీగా కాసర్ల సురేందర్ రెడ్డిలు నూతన కార్యవర్గంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ కమిటీ కోఆర్డినేటర్లు పిన్నింటి శ్రీనివాస్ రెడ్డి, కంది వెంకట్రామరెడ్డి, కంది రఘుపతి రెడ్డి, సంఘం మాజీ అధ్యక్షులు గోలి రమణారెడ్డి, సుధాకర్ రెడ్డి, మూల విజయారెడ్డి, బుచ్చిరెడ్డి, తుమ్మల రాజరెడ్డి, రమణారెడ్డి, మంజులారెడ్డి, ఎర్రం తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్మికుల సమస్యలను పార్లమెంటులో వినిపించడానికి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని ఎంపీ అభ్యర్థి వెంకటేష్ నేత మంతిని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు కోరారు. గురువారం ఆర్జిత్ డివిజన్ ఓసీపీలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ, గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు లేనిపోని హామీ ఇచ్చి ఓట్లు వేయించుకొని గెలిచి ఏదైనా పని కోసం ఆయన దగ్గరికి వెళ్ళినా నా ప్రభుత్వం లేదని తప్పించుకుంటూ తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. పనిచేసే నాయకులకు ఓట్లు వేయాలని కోరారు. టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి స్థానికుడని అందుబాటులో ఉండడమే కాకుండా కార్మికుల సమస్యలపై అవగాహన ఉండడంతో వాటిని పార్లమెంటు సాక్షిగా గళం వినిపించే అవకాశం ఉంటుందని అన్నారు. వ్యాపారులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి, అటువంటి వాళ్లకు ఇవాళ ఎమ్మెల్యే బెల్లం వ్యాపారులు పట్టుకుంటే ఫోన్లు చేస్తూ ఉన్నాడు. బెల్లం ఉన్నన్ని రోజులు పేగులకు చిల్లులు పడుతున్నాయి గుడుంబ దాగి మన బిడ్డలకి, అది వద్దని కేసీఆర్ గారు చెప్తే కాంగ్రెస్ పార్టీలు ఏం చెప్పారు, ఎన్నికలప్పుడు కర్రను నడిపిస్తాం, బెల్లం నడిపిస్తాం, స్క్రాప్ నడిపిస్తామని ఓట్లు వేసుకున్నారు. ఇవాళ కర్ర స్మగ్లర్ జైల్లో ఉన్నాడు, నిన్ననే దొరికిండు వీరప్పన్ ఎట్ల సీను దొంగ, వానికి నాయకుడు మన స్థానిక ఎమ్మెల్యే, వాళ్ళ బెల్లం వ్యాపారులకు నాయకుడు స్థానిక ఎమ్మెల్యే. కనుక అటువంటి వాళ్ళు ఆగాలంటే మనం కారు గుర్తు కోటేయాల్సిన అవసరం ఉన్నది. కనుక మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఒకసారి ఆలోచన చేసి ఓటేయండి. మీ అన్నీ ఏవైతే మేము చేస్తా అనుకున్నామో, మనదే ప్రభుత్వం ఉంది కనుక
నైనేల్ కాడ కాలువ కావాలంటే, మన చెరువులకు నీళ్లు రావాలంటే, ఖచ్చితంగా ఇవన్నీ పనులు కావాలంటే మీరు నాకు బలాన్ని ఇవ్వండి, మెజార్టీ ఇవ్వండి. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఓడిపోయినా నా ప్రజలు ఎంపీ గారికి మెజార్టీ ఇచ్చిండ్రు, నా ఆగిపోయిన పనులు చేసి పెట్టండి అని అడిగే ఒక అవకాశం ఉండాలంటే మీరు మన ఎంపీ అభ్యర్థికి బ్రహ్మాండమైన మెజార్టీ ఇవ్వండి. బేగంపేట మొత్తం గ్రామం ఒకతాటి మీదకి రండి, మీ సమస్యలన్నీ పరిష్కారం చేసే బాధ్యత నాది. 4 సంవత్సరాలలోనే చాలా రోడ్లు వేసినాం, మన గ్రామంలో అద్భుతమైనటువంటి రోడ్లు వేసుకున్నాం. ఇంకా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి, ఇంకా పంట పొలాల్లోకి నీళ్లు రావాలి. ఇవన్నీ కావాలంటే ఖచ్చితంగా మీరు నాకు బలాన్ని ఇవ్వండి. 5 సంవత్సరాలు ఎవరు ఏమన్నా ఏమనకపోయినా మన కేసీఆర్ గారే ముఖ్యమంత్రి ఉంటారు. కనుక టీఆర్ఎస్ పార్టీ జెండాదే పని నడుస్తుంది, కాంగ్రెస్ వాళ్ళది ఏం నడవది. కనుక ఇప్పటికే ఒకసారి ఓట్లు వేస్తే ఎమ్మెల్యే నాది ఏమి నడవదు అంటున్నాడు. ఇవాళ మళ్ళొకసారి కాంగ్రెస్ ఓటేస్తే ఇంకా మనం ఇబ్బందులు పడతాం. ముఖ్యమంత్రి గారు ఈ మంత్రి వాళ్ళకి ఏం పని చేసినా లాభం లేదనే పరిస్థితికి వస్తుంది. కనుక మీరు ఆలోచన చేసి ఓటేయమని మిమ్మల్ని వినయపూర్వకంగా విజ్ఞప్తి చేసుకుని వచ్చిండు. ఇటు మావోడు కాదు, హైదరాబాద్ నుండి వచ్చిండు, ఇట్లా వస్తారు అట్లా పోతారు అనేటటువంటి సంస్కృతి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి ఉంది. ఎప్పుడైనా సరే పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాన్ని గత 30-40 సంవత్సరాల నుండి మీరు పరిశీలించినట్లయితే నాన్ లోకల్ వాళ్ళు వచ్చి మాత్రమే ఏలుతున్నారు తప్ప స్థానికులకు అవకాశాలు రావడం లేదు. కాబట్టి నేను ఆ మంచిర్యాల ముద్దు బిడ్డని, నేను గోదావరి నీళ్ళు తాగినటువంటి బిడ్డనే. ఒక అడుగు అటేస్తే ఆదిలాబాద్ జిల్లా, ఒక అడుగు ఇటేస్తే కరీంనగర్ జిల్లా. నేను కూడా ఒక నిరుపేద కుటుంబంలో, ఒక వ్యవసాయ కార్మిక కుటుంబంలో, నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి బిడ్డని. కాబట్టి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశీర్వదించి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసినందుకు ముందుగా గౌరవ ముఖ్యమంత్రి గారికి పాదాభివందనం చేస్తున్నాను. కాబట్టి అన్నలారా ఒక్కసారి ఆలోచించండి, ఏ పార్టీ ఏం చేస్తుంది, ఏ పార్టీకి కార్మికులపై ప్రేమ ఉంది, ఏ పార్టీకి కార్మికుల సంక్షేమం కోరుకుంటుంది. చరిత్రను తిరిగి రాయడమే టిఆర్ఎస్ పార్టీ యొక్క లక్ష్యం. చరిత్రను తిరిగి రాయడమే గౌరవ ముఖ్యమంత్రి గారి లక్ష్యం. కని వెరి ఎరగని రీతిలో అసాధ్యాన్ని సుసాధ్యం చేసినటువంటి గొప్ప మహనీయుడు కేసీఆర్ గారు. కార్మికుల విషయంలో వారసత్వ ఉద్యోగాలను కారుణ్య నియామకాల పేరిట రోడ్డు మీద పడుతున్నటువంటి కుటుంబాలను ఆదుకున్నటువంటి గొప్ప మానవతావాది, గొప్ప కార్మిక ప్రేమికుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు. కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించండి, ఎవరు ఎందుకు వస్తున్నారు. ఎక్కడో ప్రస్తుతం పోటీ చేస్తున్న కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి చంద్రశేఖర్ గారు. ఎక్కడ వికారాబాదు, ఎక్కడ పెద్దపల్లి. అంటే వికారాబాద్కు పోవాలా మన సమస్యల కోసం? వికారాబాద్కు పోవాలి, హైదరాబాద్ దాటి పోవాలి. నేను మీకు అందుబాటులో ఉంటాను, మీకు ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉంటాను. నేను మంచిర్యాల జిల్లాలో పుట్టినటువంటి వ్యక్తిని, కరీంనగర్లో చదువుకున్నటువంటి వ్యక్తిని, పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా నేను వచ్చినాను. అలాగే టీబీజీకేఎస్ అధ్యక్షులు వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజ్రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కార్మికుల పక్షపాతి అని అన్నారు. ఏ సీఎం చేయలేని హక్కులను సీఎం కేసీఆర్ కార్మికులకు కల్పించారని, వారసత్వ ఉద్యోగాలను కార్మికులకు కానుకగా ఇచ్చిన వ్యక్తి అని అన్నారు. కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ రద్దుకై 16 ఎంపీ స్థానాలను గెలిపిస్తే రాష్ట్రంలోని ఎంపీలను ఐక్యం చేసి పార్లమెంటు ద్వారా తీర్మానం చేసే అవకాశం లభిస్తుందని అన్నారు. జాతీయ సంఘాలు చేస్తున్నటువంటి తప్పుడు ఒప్పందాల ఫలితంగా కార్మిక వర్గం నష్టపోతూ ఉన్నది. వేజ్ బోర్డులో ఫ్రీజ్ అనేటువంటి పదాన్ని పెట్టి మన అలవెన్సెస్ పెరగకుండా చేసినటువంటి విషయం అయితేంది. పెన్షన్ 3.16 నుంచి 7% రికవర్ చేసినటువంటి విషయం అయితేంది. సిపిఆర్ఎంఎస్ పేరు మీద ఈరోజు 40,000 రూపాయలు రికవర్ చేసేటువంటి ఇలాంటి తప్పుడు ఒప్పందాలు, అవగాహన రాహిత్యంతో పనిచేస్తున్నటువంటి ఈ జాతీయ నాయకులని, సంఘాలని కూడా వ్యతిరేకిస్తూ వాళ్ళ పార్టీలను కూడా ఓడించి ఈరోజు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘాన్ని మనం ఆదరిస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. అదేవిధంగా రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో కూడా మనం ఓటింగ్లో పార్టిసిపేట్ అవుతూ మన కుటుంబ సభ్యులు కూడా ఓటింగ్లో పాల్గొనేలా చూసి ఈరోజు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం బలంగా విశ్వసిస్తూ ఉన్నది. ఈరోజు కోల్ బెల్ట్లో ఉన్నటువంటి మన ఈ పార్లమెంట్లో మన 6 డివిజన్లో ఉన్నాం.
ఈ 6 డివిజన్లలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి అయినటువంటి వెంకటేష్ గారి యొక్క కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. పెద్దపల్లి పార్లమెంటులో టీఆర్ఎస్ అభ్యర్థి వెంకటేష్ గెలుపు కోసం ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి విస్తృతంగా తన ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఓదెల మండలంలోని ఉప్పరపల్లి, కొల్నూర్, పొత్కపల్లి, ఓదెల, శానగుండ తదితర గ్రామాల్లో ధూమ్ధాం ప్రచార సభలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ 5 ఏళ్ల నరేంద్ర మోడీ పరిపాలనలో తెలంగాణ రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదన్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులందరినీ ఎంపీగా గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వ పరిపాలనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉన్న పరిస్థితులను ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. 16 మంది ఎంపీలను మనం గెలిపించుకుందాం. కేంద్రం ముక్కుపిండి మరి చేయబడి మనం మెడలు బట్టి మన అవసరాలు మనం తీర్చుకుందాం, మన అభివృద్ధి చేసుకుందాం. అవసరమైతే 1 లక్ష కోట్లైనా మనం తెచ్చుకుందామని ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. అందుకే మన అభ్యర్థులు మనం గెలిపించుకోవాలి. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటే ఇది సాధ్యమవుతుంది. అందుకే ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉన్నారు, మీరు 16 మంది ఎంపీలు నాకు ఇవ్వండి, నేను 116 మందిని చేసి కేంద్రం మెడలు వంచి నేను ఈ రాష్ట్రానికి నిధులు తీసుకొస్తా, దేశ రాజకీయ రంగంలోనే ఒక మార్పు తీసుకొస్తా, మన తెలంగాణ బాగుపడే విధంగా చేస్తా, అన్ని సౌకర్యాలు కల్పించి ఏర్పాటు చేస్తా అని చెప్తా ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ అందరికి మనవి చేస్తూ ఉన్నాం. పొత్కపల్లి గ్రామంలో మీరు ఎంత ఎక్కువగా ఓట్లు ఇచ్చి మీరు గెలిపిస్తే అంత ఎక్కువ మేము అభివృద్ధి చేస్తాం. ఈ కార్యక్రమంలో నాయకులు ఐరెడ్డి వెంకటరెడ్డి, ఆళ్ల రాజరెడ్డి, మల్లారెడ్డి, గుండెటి మధు, బోడగుంట చిన్నస్వామి, ఐలయ్య యాదవ్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్మగ్లర్ల నాయకునిగా మంతిని ఎమ్మెల్యే నిలిచాడని మంతిని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు విమర్శించారు. గురువారం రామగిరి మండలం బేగంపేట గ్రామంలో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటేష్ నేతతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు పనిచేసే నాయకునికి పట్టం కట్టాలని అన్నారు. మంతిని ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి నేడు కర్ర, బెల్లం స్మగ్లర్లకు అండదండలు కల్పించి స్మగ్లర్ల నాయకునిగా నిలిచాడని అన్నారు. రైతులు పంటలకు కాల్వ నీళ్ల కొరకు నాయకుల చుట్టూ తిరగడం బంద్ కావాలంటే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కావాలని, జాతీయ హోదా పొందాలని, దానికి మనమందరం టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అలాగే ఎంపీ అభ్యర్థి మాట్లాడుతూ తాను స్థానికంగా ఉంటూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని అన్నారు. తనది మంచిర్యాల జిల్లా అని, గోదావరి నీళ్లు తాగి పెరిగానని, రైతు కుటుంబమని, రైతుల కష్టాలు తెలిసిన వాడినని, రైతుల సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు. కరీంనగర్లో ప్రేమోన్మాది హత్యకు గురైన గోదావరికని హనుమాన్నగర్కు చెందిన ఓట్ల రసజ్ఞ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ద్వారా ఎస్సీ ఎస్టీ సహాయ నిధి నుండి మంజూరైన 4,12,500 రూపాయల చెక్కును గురువారం రామగుండం తహసీల్దార్ కార్యాలయంలో అందజేశారు. గోదావరికని హనుమాన్నగర్లో నివాసం ఉండే ఊట్ల విష్ణువర్ధన్, విజయ దంపతుల కూతురు రసజ్ఞ జీవనోపాధికై కరీంనగర్ కలెక్టరేట్ ఆఫీసు ముందు నెట్ జిరాక్స్ సెంటర్లో విధులు నిర్వహిస్తుండగా 2018 జూన్ 15న ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైంది. హత్య చేసిన వ్యక్తిని తీవ్రంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేయాలని దళిత సంఘాలు, స్వచ్ఛంద సంఘాలు తీవ్రమైన ఆందోళనలు చేసిన నిరసన తెలపడంతో అధికారులు స్పందించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి బాధిత కుటుంబానికి జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో తక్షణ సహాయంగా 4,50,000 రూపాయలను అధికారుల ద్వారా అందజేయగా అనంతరం గురువారం రామగుండం తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో కుటుంబ సభ్యులకు 4,12,500 రూపాయల చెక్కును డిప్యూటీ కలెక్టర్ నరసింహమూర్తి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు రాసపల్లి రవికుమార్ మాట్లాడుతూ బాధిత కుటుంబానికి ప్రభుత్వం ద్వారా అందించాల్సిన పారితోషికాన్ని త్వరగా అందేలా కృషి చేసిన జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చూడాలని కోరారు. కూతురు రసజ్ఞ 15 జూన్ 2018 రోజు హత్యకు గురైన సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు ఈమెకు 4,12,500 చెక్కు ఒకటి సహాయక వాళ్ళకి అందజేయడం జరిగింది. అది ఈరోజు వాళ్ళ తల్లి అయిన ఊట్ల విజయ్ గారికి అందజేయడం జరుగుతుంది. సహాయం జిల్లా కలెక్టర్ గారు చెక్ ద్వారా మనకు అందజేసినారు. అది తిరిగి మళ్ళీ వీట్ల విజయ్కు రైతుల చేతుల మీదుగా అందజేయడం జరుగుతుంది. హత్యాకావించబడినటువంటి దుర్ఘటన మనకు తెలిసిందే. దానికి గాను ప్రభుత్వము స్పందిస్తూ గౌరవనీయులైన కలెక్టర్ గారు
మరి వాళ్ళకు రావాల్సినటువంటి పారితోషికాన్ని ఎంఆర్ఓ గారి చేతుల మీకెళ్ళి అందించినందుకు వారికి ఎంఆర్పిఎస్ పక్షాన హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటూ ఇంకా అదేవిధంగా గౌరవనీయులైన కలెక్టర్ గారు ఇంకా కొన్ని కేసులు కూడా అట్లనే పెండింగ్ పడి ఉన్నాయి కాబట్టి తక్షణమే వాటి మీద కూడా స్పందించి తగు విధంగా న్యాయం చేయాలని కలెక్టర్ గారిని మీడియా ద్వారా కానీ పత్రిక ద్వారా కానీ కోరుకుంటూ అదేవిధంగా ఇంత తొందరలోనే వారి కుటుంబానికి సాయం అందించినందుకు మేడం గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో రామగుండం తహసీల్దార్ రామచంద్రయ్య, రామగుండం సిటీ కేబుల్ ఎండీ ఇంజపూరి పులేందర్, ఎంఆర్పిఎస్ నాయకులు ఇంజం సాంబశివరావు, రసజ్ఞ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కోల్ ఇండియా బాడీ బిల్డింగ్ పోటీలలో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకాన్ని సాధించాడు జీడీకే టోయింగ్ లైన్కు చెందిన గుండు సత్యనారాయణ. టోయింగ్ లైన్లో హాలర్ ఆపరేటర్గా పనిచేస్తున్న గుండు సత్యనారాయణ అలియాస్ బాహుబలి గతంలో కూడా అనేక పోటీల్లో పాల్గొని అద్భుత ప్రతిభను ప్రదర్శించాడు. పలు పథకాలు సాధించి సింగరేణి కీర్తి ప్రతిష్టను పెంపొందించాడు. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ సింగ్రౌలీలో జరుగుతున్న కోల్ ఇండియా బాడీ బిల్డింగ్ పోటీలలో పాల్గొన్న గుండు సత్యనారాయణ 90+ కేటగిరీలో ప్రథమ స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ను కైవసం చేసుకున్నాడు. వచ్చే నెలలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కుక్కలగూడూరు, వేమ్నూర్, మారేడుపల్లి, ముంజంపల్లి గ్రామాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల కేంద్రాలను గురువారం రామగుండం ఎంపీడీఓ శివాజీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా కేంద్రాలలో ఏర్పాటు చేసిన వస్తువులను స్వయంగా పరిశీలించారు. అదేవిధంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలలో త్రాగునీరు, విద్యుత్ మరియు టాయిలెట్ సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శివాజీతో పాటు సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.